Save the date, September 22nd, Monday 11 AM. అదే వాగు అదే ఫ్లో ఓ అవ్వ 60 ఏళ్లు దాటి ఉంటాయి. అయితేనేం వరద ప్రవాహంలో అలవోకగా వెళ్ళిపోయింది. అదే వాగు అదే వరదలో ఆమె వెనక వెళ్ళిన ఓ యువకుడు మాత్రం నడవలేక కొట్టుకుపోయాడు. అనుభవం ఆలోచన ఉన్న ఒక వృద్ధురాలు ప్రమాదం నుంచి తప్పించుకుంది. నిర్లక్ష్యం ఆ యువకుడిని కింద పడేసింది. కాదనా ముసల్లాని ధైర్యం కూడా అనుకాగో ముసలి ఎట్లా నడుస్తుంది ఆడెట్లా నడుస్తుంది ఈడేమో ధైర్యం కాళ్ళు కింద లేవనిస్తుంది కాళ్ళు ఎత్తే కథం కదా. ఈడెంక పడ్డా అనుకో కథం ఆడ గుడిసేలో వెళ్తాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీని నుంచి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. వీడియోలో ఒక వృద్ధురాలు వరద వచ్చిన సందర్భంలో వాగులో పారుతున్న నీటిని అనుసరించి ముందుకు వెళ్తుంది. ఆమె వెనకనే ఆ యువకుడు నడుస్తున్నాడు. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంది. అవ్వ ఎంతో అనుభవంతో నడుస్తుండగా యువకుడు మాత్రం అనుభవం లేక ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ప్రమాదంలో పడ్డాడు. సాధారణంగా ప్రవాహం పారుతున్న సందర్భంలో ఒక పక్క నుంచి మరో పక్కకు నడవడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే. కానీ కొంత ఆలోచనతో ప్రవాహంను ఎదుర్కొనవచ్చు. ప్రవాహంలో నడిచే సందర్భంలో అడుగులను దగ్గరగా వేయాలి. కాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రవాహం పై వరకు లేపొద్దు. అలాగైతే కింద ఉన్న కాలుపై నీటి ఒత్తిడి పెరిగి నీరు ముందుకు తోస్తుంది. దీంతో ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఈ విషయం తెలిసిన వృద్ధురాలు ఒక్కొక్క అడుగు దగ్గరగా వేస్తూ జాగ్రత్తగా నడుస్తుంది. కానీ యువకుడు మాత్రం స్పీడ్గా నడుస్తూ వెళ్ళాడు. అలా నడుస్తున్న సందర్భంలో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఏది ఏమైనా వరదలతో చెలగాటం ఆడటం ప్రమాదం. ఉన్నట్టుండి భారీగా వర్షాలు పడుతున్న ఈ టైంలో చిన్న కాలువలు కూడా చాలా జాగ్రత్తగా దాటాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.